పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22 వరకు. మార్కు సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22 వరకు చదువమ్మా. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయ్యుల శిష్యులను ఉపవాసం చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయరు. దీనికి హేతువేమని ఆయన అడగగా యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెళ్లి ఇంటి వారు ఉపవాసం చేయదగున పెళ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసం చేయదగదు గాని పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడు దినము వచ్చును. ఆ దినములోనే వారు ఉపవాసం చేదురు. ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేడు వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయేడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయవలని చెప్పెను. పరిశుద్ధుడైన తండ్రి, కనికరపూర్ణుడా, కృపగల దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడివి నాయన. నువ్వు మారని దేవుడివి, మార్పు లేని దేవుడివి నాయన. నీ యొక్క వాక్కుతో తండ్రి ప్రభా, ఈ మధ్యకాల సమయంలో తండ్రి ప్రభా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఆయా మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ తండ్రి ప్రభా, నీవు మాట్లాడితేనే నాకును మా అందరికీ ప్రయోజనం తండ్రి ప్రభా. మీరు పలకగా వెలుగు కలిగింది నాయన. మీరు మాట్లాడగా ప్రభా మృతులైన వారు ప్రభా లేపబడ్డారు నాయన. మీరు మాట్లాడితే తండ్రి ప్రభా స్వస్థత లేని వారికి స్వస్థత కలిగింది నాయన. మీరు మాట్లాడితే తండ్రి ప్రభా సమాధిలో ఉంచబడిన లాజరు సైతము ప్రభా జీవాన్ని కలిగి ప్రభా లెగిచి వచ్చాడు నాయన. అయా మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. మీ వాక్కు వెలుగులో ప్రభా మమ్మల్ని తండ్రి ప్రభా నడిపించండి ప్రభా. నీ వాక్కుతో మా అందరితో మీరు మాట్లాడి ప్రభా బలపరిచి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మొన్న 14వ తారీఖు నుంచి లెంట్ డేస్ అంటారు. లెంట్ డేస్ శ్రమ దినాలు అనేది కొన్ని డినామినేషన్లు వారి ఆచారం ప్రకారము వారి పద్ధతుల ప్రకారము వారు పాటిస్తూ ఉంటారు. లెంట్ డేస్ అంటూ ఉంటారు అనమాట, శ్రమ దినాలు అంటూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలు అనేది కొన్ని డినామినేషన్లు పెట్టుకుంటూ ఉంటారు. ఉపవాస ప్రార్థనలని 40 దినాల ఉపవాస ప్రార్థనలని వాళ్ళు జరిపించుకుంటారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఎవరిలో ఎదుగుతున్నారంటే దేవుళ్ళలోనే ఎదుగుతున్నారు. ఆచారాలు పద్ధతులు దేవుని రాజ్యానికి మనం చేర్చగాని దేవుని యొక్క వాక్కు ప్రకారము మనం జీవించి మన ప్రవర్తన మనం సరిచేసుకొని మన జీవితాలను మనము క్రీస్తులో కట్టుకుంటే ఆయన నిత్య రాజ్యానికి మనము వారసులు అవుతాము. దేవుని యొక్క వాక్కు చెబుతుంది మార్కు సువార్త 2వ అధ్యాయము 18వ వచనంలో, ఇక్కడ పరిసయ్యులు సద్దుకేయులు ఉన్నారు. పరిసయ్యులు సద్దుకేయులు అని యేసు ప్రభువు వారు భూమి మీద నివసిస్తున్న కాలంలో వారు సేవకులు అన్నమాట. వారు యూదుల యొక్క సమాజాల్లో యూదుల యొక్క మందిరాల్లో వారు దేవుని వాక్యాన్ని పంచుకునేవారు. ఇలాగే మనకి మందిరాలు ఉన్నట్టే వారు కూడా మందిరాలు ఉన్నాయి. వారు కూడా విశ్రాంతి దినం రోజున వారు కూడా దేవుని యొక్క వాక్కు వారికి అనుగ్రహించబడిన పాత నిబంధన గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాన్ని వారు పరిశీలించేవారు, వారు వివరించి చెప్పేవారు. పరిసయ్యులు సద్దుకేయులు దేవుడు యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసం చేయట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులు
పరిసయ్యుల శిష్యులు ఉపవాసం చేయదురు గాని నీ శిష్యులు ఉపవాసం చేయట్లేదు. యేసు ప్రభువుని అడుగుతున్నారు. యోహాను శిష్యులు ఉన్నారు, యోహాను ఉన్నాడు. యోహాను జకరియా ఎలిజబెత్కి పుట్టిన కుమారుడు. జకరియా ఎలిజబెత్కి పుట్టిన కుమారుడు యోహాను, ప్రవక్త యోహాను. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావటానికి మార్గాన్ని సిద్ధపరిచింది యోహాను భక్తుడు, యోహాను ప్రవక్త. అరణ్యంలో కేకవేయు ఒకరి శబ్దము, ఏలియా ఆత్మ కలిగిన వాడు యోహాను. యోహాను కూడా దేవుని రాజ్యాన్ని కడుతూ వారందరికీ కూడా బాప్టిజాలు ఇస్తూ పరిచయం కొనసాగిస్తూ ఉండేవాడు. ఆయన బట్టి కొంతమంది ఆయన వెంబడిస్తూ ఉండేవారు. అలాగా యోహానికి కొంతమంది శిష్యులు ఉన్నారు. వారు యేసు ప్రభు తర్వాత యేసు ప్రభు వారిని వెంబడించడం జరిగింది. ఎలాగనంటే యోహాను యేసు ప్రభు వారు నడుచుకుంటూ చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యేసు ప్రభు వారిని గురించి అన్నప్పుడు, వీళ్ళు కూడా దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి అని లోక పాపములు మోసుకెళ్ళు దేవుని గొర్రెపిల్ల అని యోహాను అని అంటాడు. ఆయనే నాకంటే ముందు వచ్చేవాడు, ఆయన చెప్పుడు వారని ఇప్పుడకు నాకు అర్హత లేదని చెప్పినప్పుడు యోహాను శిష్యులు యేసు ప్రభు వారిని వెంబడించడం జరిగింది. ఇక్కడ ఈ పరిసయ్యులు సదుకీయులు యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. యోహాను శిష్యులను కూడా ఉపవాసం చేస్తున్నారు. పరిసయ్యులు మా శిష్యులు కూడా, మేము కూడా ఉపవాసం చేస్తున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసం ఎందుకు చేయట్లేదు? అయితే అసలు మనము యోహాను యొక్క ఉపవాసము, యోహాను ఎలా జీవిస్తున్నాడు, యోహాను శిష్యులు ఎలా ఉపవాసం చేస్తున్నారు అన్నది ముందు మనం తెలుసుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు తట్టి ధరించుకున్నవాడు మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఈ యోహానికి ఏంటంటే ఆహారము మిడతలు, అడవి తేనె. రొట్టెలు కానీ భోజనం కానీ, ఆ ప్రాంతంలో వాళ్ళు బాగా రొట్టెలు తింటారు. రొట్టెలు కానీ, భోజనం కానీ, ద్రాక్ష రసం కానీ అలాంటిది ఏది తీసుకోవట్లేదు. యోహాను ఏం చేస్తున్నాడు అంటే అడవి తేనె, మిడతలు తింటున్నాడు. చాలా సంవత్సరాలు అరణ్యంలోనే బతికాడు యోహాను. అందుకే అరణ్యంలో కేకవి ఒక శబ్దం అని చెప్పేసి అని యెషయా ప్రవక్త ద్వారా రాయబడిన ప్రవచనము యోహాను భక్తుల ద్వారా నెరవేర్చబడింది. యోహాను బాప్టిజం ఇచ్చే యోహాను తన భక్తి జీవితాన్ని తను మంచిగానే కొనసాగించుకుంటున్నాడు. అడవి తేనె, మిడతలు తింటున్నాడు. అది ఆయన ఆ రకంగా ఉపవాసం చేస్తున్నాడు. తన శిష్యులు కూడా అలాంటి అంటే మితముగా తిన్న ఆహారం తింటూ వారు ఉపవాసం చేస్తారేమో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడలేదు కానీ అక్కడ వరకు ఓకే. అయితే పరిసయ్యులకు ఉపవాసం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. యేసు ప్రభువారు పరిసయ్యులు చేసే ఉపవాసం గురించి ఏమంటున్నాడు, వాళ్ళు ఎలాంటి ఉపవాసం చేస్తున్నాడు, మనం ఎలాంటి ఉపవాసం చేయాలి, ఉపవాసం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి మనం తెలుసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు. 9వ వచనం చదువమ్మా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పింది. చాలమ్మా. ఇక్కడ పరిసయ్యుల యొక్క లక్షణం చూడండి. అక్కడ యోహాను గురించి చూసాం మనం. యోహాను తను తగ్గించుకున్నాడు. యేసు ప్రభువారి ఎదురు తగ్గించుకున్నాడు, మనుషులు ఎదురు తగ్గించుకున్నాడు. తను అడవి తేనె, మిడతలు తింటూ తనకు ఉపవాసం చేసుకుంటున్నాడు, దేవుని రాజ్యాన్ని కడుతున్నాడు. ఇక్కడ పరిసయ్యులు, యోహాను శిష్యులు కూడా యోహానుని బట్టి ఫాలో అవుతున్నారు, ఆయన అడుగుజాడలోనే నడుస్తున్నారు. కొంతకాలానికి వారిని కూడా యేసు ప్రభు వారి వెనకే వెళ్ళిపోమంటే యేసు ప్రభు వారి వెనక వారు కూడా యేసు ప్రభు వారిని వెంబడించడం జరిగింది. అయితే ఇక్కడ పరిసయ్యులను చూస్తున్నాం మనం. యోహాను శిష్యులను చూసాము, పరిసయ్యులను చూస్తున్నాం. పరిసయ్యులు ఎలాంటి స్వభావం కలిగిన వారంటే ఒకసారి చదవమ్మా. తామే నీతిమంతులని
నమ్ముకొని ఇతరులను తృణీకరించే స్వభావం కలిగిన వారు అంటారు. అంటే మేమే గొప్ప, మా డినామినేషనే గొప్ప, మేము తప్ప ఎవరో లేరు నీతిమంతులు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, నల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. బట్టల్లో ఏమి లేదు. అందుకే భక్తులు, చాలా మంది భక్తులు రాశారు, బట్టలు వేసుకోవడం వల్ల ప్రయోజనం ఏమి లేదు, హృదయాన్ని మార్చుకోవాలని. అది ఇక్కడ పరిశీలన ఎలాంటి భక్తి చేస్తున్నారంటే, ఎలాంటి ఉపవాసం చేస్తున్నారని అంటే, చూసే ముందు వారి యొక్క స్వభావం చూడండి. తామే నీతిమంతులము, వాళ్ళు స్వనీతి పరులు. మేమే నీతిమంతులము, మాకు ఎవరి నీతి అవసరం లేదు. యోహాను భక్తులు అంటాడు, మీరు దుష్ట సంతానము, సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పువాడు ఎవడో? ఉగ్రత నుంచి మిమ్మల్ని రక్షించడానికి మీకు బుద్ధి చెప్పువాడు ఎవడో? యేసు ప్రభు వారు కూడా అంటే, యేసు ప్రభు వారు అంటారు, మేము అబ్రహాము సంతానము, మేము అబ్రహాము సంతానము, మేము గొప్పవారము. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఆయన యేసు ప్రభు వారు కూడా ఆదాము సంతానం అనిపించుకోవట్లా, అబ్రహాము సంతానం అని అనిపించుకుంటున్నాడు. ఆయన అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసు ప్రభు వారు కూడా అబ్రహాము కుమారుడని అనిపించుకుంటున్నాడు, ఆదాము కుమారుడని అనిపించుకోవట్లేదు. వీళ్ళు కూడా, ఈ పరిచయాలు కూడా అంటే, అబ్రహాము మా తండ్రి, మేము అబ్రహాము యొక్క వారసులము. కానీ ఎలాంటి వారు? వీళ్ళు స్వనీతి పరులు. మేమే నీతిమంతులము, ఎవరి నీతి మాకు అక్కర్లేదు. ఒకసారి చదువమ్మా ఆ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించే స్వభావం కలిగిన వారు. వారు నీతిమంతులైతే సరే, నీతిమంతులే సరే కాదంటలేదు. మనం నీతిమంతులైనంత మాత్రాన ఎదుటోళ్ళు అనీతిమంతులా? వారిని తునీకరిస్తున్నారు. ఇది చాలా చెడ్డ స్వభావము. అలాంటి స్వభావం కలిగిన వారు, చదవమ్మా, తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పిన యేసు ప్రభువు చెబుతున్నారు. తామే నీతిమంతులు అనుకొని స్వనీతితో బతికి ఇతరులను తునీకరించేవారు, ఇతరులను అపహేళన చేసేవారు, ఇతరులను దూషించేవారు, అలాంటి వారితో యేసు ప్రభువు ఉపమానం చెబుతున్నారు. చదవమ్మా. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయముకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన. ఒకసారి అమ్మమ్మ, ఈ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకోవచ్చు కదా. చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారస్తులను, ఇవన్నీ ఎందుకు ఈయనకి? అంటే నేను నీతిమంతుడిని, నేను నాకంటే నీతిమంతులు, వీళ్ళందరూ అన్యాయస్తులు. అందుకే యేసుప్రభు వారు బైబిల్లో ఒక మాట అంటారు, మనకంటే ముందుగా, మీకంటే ముందుగా వ్యభిచారులే పరలోక రాజ్యంలో వెళ్తారంట. హల్లెలూయా. వ్యభిచారులే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. మీరు అద్భుతాలు, సుచిక్రియలు అడుగుతున్నారు, నేను ఎక్కడ ఆహారం పెడతానని అక్కడికి వస్తున్నారు. మీరు నన్ను వెంబడించట్లేదు, ఆహారం కోసం నన్ను వెంబడిస్తున్నారు కనుక మీరు మీకంటే ముందుగా అన్యాయస్తులను, వ్యభిచారులను పరలోక రాజ్యంలోకి వెళ్తారని యేసు ప్రభువు చెప్పారు. ఈ పరిసయ్యుడు వచ్చి ప్రార్థన చేయాలంటే ఏం ప్రార్థన చేయాలి? నన్ను రక్షించావు ప్రభా, నన్ను కాపాడావు ప్రభా, నా కుటుంబాన్ని కాపాడావు ప్రభా, అలాంటి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేయకుండా వీళ్ళు తమ్మే నీతిపరులని ఇతరులు తునీకరించే స్వభావం కలిగిన వారు. అందుకే ఆ పరిసయ్యుడు ప్రారంభంలోనే నిలబడి ఏమని ప్రార్థన చేస్తున్నారని అంటే, చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులాగా. చదువమ్మా. వ్యభిచారులైన ఇతర మనుషులు అంట. మరి ఈయన మనిషిగా, ఈయన మనిషి కదా. చదువమ్మా. ఈ సుంకర వల్ల ఇప్పుడు పరిసయ్యుడు సుంకర ఇద్దరు వెళ్ళారు. పరిసయ్యుడేమో నీతిమంతుడు అని అనుకుని వెళ్తున్నాడు దేవుని అందుకు.
మన నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డల వలె ఉన్నాయని దేవుని ఒక వాక్యం చెబుతుంది. మురికి గుడ్డల వలె ఉన్నాయంట మన నీతి క్రియలు. లోకంలో అనేక మంది వారు అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదిస్తారు. ఎవరినో ముచ్చు వేసి ఎవరి కుటుంబానికి అన్యాయం చేసి కొంత ధనం సంపాదిస్తారు. సంపాదించిన తర్వాత వాడికి ప్రాణం నెమ్మదిగా ఉండిద్ది అని అంటే నెమ్మదిగా ఉండదు. ఎందుకంటే అన్యాయస్తులైన మొరపెడతా ఉంటాడు కదా, దేవుడికి బాధపడుతూ ఉంటాడు కదా. వీడికి తెలుసు వాడు అన్యాయం చేశాడు, వాడు బాధపడుతున్నాడు, నాకు కొట్టేసిద్దేమో అన్యాయం, నేనెక్కడ నాశనం అయిపోతాను, నేనెక్కడ పాడైపోతానని భయం పట్టుకునిద్ది. ఇప్పుడు దీన్ని తొలగించుకోవాలి. దీన్ని తొలగించుకోవడానికి ఏం చేస్తా ఉంటాడంటే 1 లక్ష రూపాయలు సంపాదించాడు అనుకోండి అన్యాయంగా, దాంట్లో ఏం చేస్తాడంటే ఒక 10,000 తీసుకుంటాడు. 10,000 తీసుకొని కనపడ్డాడు కల్లా ఒక 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తూ ఉంటాడు. ఇంక సెల్ఫ్ అంటే స్వనీతిపరుడు సెల్ఫ్ గా ఏమనుకుంటాడంటే నేను 10 ఆపదలో ఉన్నవాడికి అడుక్కునేవాడికి 100 రూపాయలు ఇచ్చాను, నేను పుణ్యం చేశాను, నేను పుణ్యం చేశాను, నేను పుణ్యం చేశాను. ఈ 10 రూపాయలు 100 రూపాయలు ఇస్తే ఆ పాపం పోయిద్దా? పోదా, పాపం పోదు. మన పాపాల కొరకు లోకరక్షకుడైన యేసు ప్రభు గారు పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చి రక్తం కార్చాడు. ఆయన రక్తం వల్లనే మన పాపాలకు విమోచన కలిగింది. దేవునామానికి మహిమ కలుగును గాక. మనుషుల యొక్క స్వభావము, మనుషుల యొక్క నీతి ఆ విధంగా ఉంటుంది. అన్యాయంగా సంపాదించి అక్రమంగా సంపాదించి తీసుకెళ్లి దేవుడి నుండి లేస్తా ఉంటారు. దేవుడి నుండి లేసినంత మాత్రాన పాపం పోయిందా? మొన్న రోజున మేము శుక్రవారం రాత్రికాల సమయంలో ఒక కుటుంబానికి ప్రార్థన చేయడానికి మండపేట దాటినాక ఊరు అనమాట అది, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఆ సహోదరుడు యొక్క నాన్నగారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తారంట. వాళ్ళు ఎంతో కొంత జీతం ఇస్తారు, ఒక 500 600 ఎంతో కొంత జీతం ఇస్తే ఇంటికి 1 రూపాయి తీసుకురాడంట. 1 రూపాయి తీసుకురాదంట. ఎప్పుడు ఆన్లైన్ డ్యూటీలోనే ఉంటాడు, ఆన్లోనే ఉంటాడు మనిషి పెద్ద ఆయన. వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే మా నాన్న ఇంత కష్టపడి సంపాదిస్తాడు కానీ 1 రూపాయి ఇంటికి తీసుకురాడండి, ఎప్పుడు తాగుతూనే ఉంటాడు అని అంటే ఈయనంటాడు, ఏమండి మా ఆవిడ దేవుడిని నమ్ముకొని ప్రార్థన చేసి దేవుడి వద్దకు వెళ్ళిపోయిందండి, నేను కూడా ఆదివారం దేవుడి సన్నిధికి వెళ్ళి కానుకలు అవన్నీ ఇస్తున్నానండి. యేసు ప్రభు వారు నీ కానుకలు అడుగుతున్నాడా? నీ దాంట్లో భాగం అడుగుతున్నాడా? నువ్వు ఇచ్చిన ఎవరిపైనా సరే దశమ భాగము అంటే దేవుని యొక్క ప్రతి దాంట్లో భూఫలంలో గాని గర్భఫలంలో గాని వస్తువుల్లో గాని దేంట్లో అయినా సరే నువ్వు ఇచ్చిన ఎవరిపైనా భూమి ఆయనది, భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనం. నువ్వు ఇచ్చిన ఎవరిపైనా ఆయనదే. మనం ఇచ్చామని మనం చెప్పుకుంటాం అంతే, పేరుకి. ఆ పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు అన్నమాట. మనం ఇచ్చామని చెప్పుకుంటున్నాం అంతే. అందుకే దావీదు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, అయ్యా నువ్వు మాకు ఇచ్చావు, మాకు ఇవ్వడానికి వీలు కలగజేసావు, నువ్వు మేము సంపాదించిన స్వయం సంపాదనలో కొంత మేరకే మీకు ఇచ్చావు అయ్యా, అంతే. మొత్తం అంతా మీదే, మొత్తం అంతా నీదే. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనదే. ఈ యొక్క పరిచయం అంటున్నాడు, ఈ చోరులాగా అన్యాయస్తులాగా లేకపోతే వ్యభిచారులాగా ఈ సుంకర్లాగా, ఈ సుంకర్లాగా నేను లేనయ్యా. చదువు ఒకసారి. ఈ సుంకర వల్ల ఆయనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప పదం వాడుతున్నాడు. వీళ్ళలాగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హృదయంలో అంతా క్రోధం, హృదయంలో అంతా మత్సరం, హృదయంలో అంతా సరే కపటం పెట్టుకొని పైకేమో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని అంటున్నాడు. వారమునకు 2 మార్లు అబ్బా 2 మార్లు ఉపవాసం కూడా చేస్తున్నాడంట. నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. తనలో తాను అనుకుంటున్నాడు. ఎందుకు దేవుని వద్దకు వెళ్ళట్లేదు ఆ ప్రార్థన. మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన కూడా దేవుని వద్దకు వెళ్తుందా?
మనం ఎలా ఉన్నాం? ఈ యొక్క మధ్యకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి దేవుని యొక్క వాక్కు చేత. ఎందుకనంటే మన భారతదేశము ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా శ్రమ దినాలు లెంట డేస్ అనేది జరుపుకుంటూ ఉంటారు. ఉపవాసాలు చేయటం చాలా మంచిది. ఉపవాసం చేసి దేవుని వద్ద కనిపెట్టి దేవుని యొక్క కృపను పొందుకొని మనల్ని ఏమన్నా బలహీనత ద్వారా మనం బాధించబడితే ఆ బలహీనత నుంచి విడుదల పొందుకోవడానికి, మన కుటుంబ జీవితాలు మార్చబడటానికి, మన పరిస్థితులు మార్చబడటానికి, మనం ఇంకా ఆత్మలో ఎదగటానికి ఉపవాసం అన్నది చాలా అవసరం. యేసు ప్రభు వారు కూడా ఈ భూలోకంలో ఆయన యోహాను ద్వారా బాప్టిసం పొందిన తర్వాత ఆత్మ పావురములో వచ్చి ఆయన మీద వాలిన తర్వాత ఆయన అరణ్యంలో ఒంటరిగా వెళ్ళి 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత పరిచర్య మొదలు పెట్టాడు. అది విజయవంతమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉపవాసం చాలా మంచిదే, కానీ ఆ ఉపవాసాన్ని అడ్డు పెట్టుకొని చేయరాని క్రియలన్నీ చేసి ఉపవాసం అంటే అదే చెడ్డది. ఈ పరిచయం ఏమంటున్నాడు? నోరు తెరిస్తే చాలు, నేనే నీతిమంతుణ్ణి, నేనే మంచోడిని, నేనే గొప్పోడిని, ఈ చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, ఈ సుంకర్లాగా నేను లేను, వారానికి 2 సార్లు ఉపవాసం కూడా ఉంటున్నానయ్యా, 10వ వంతు నీకు చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నాడు. అలాంటి స్వభావం కలిగి మనం జీవిస్తున్నావా? అలాంటి స్వభావం కలిగి మనం జీవిస్తే గనక మనం దేవుని రాజ్యానికి ఇచ్చారం. ప్రియమైన దేవుని సంగమా, అలాంటి స్వభావం కనుక మనలో ఉంటే గనక దేవుడు మనల్ని ఇష్టపడడు. ఆయన గొర్రెల్ని మేకల్ని వేరుపరుస్తాడని ఆయన చెప్పాడు. ఆయన తన సంఘాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన రూపంలోకి మనం మార్చబడటానికి ఆయన తన వాక్యం ద్వారా ఉదక స్నానం మనకి చేస్తున్నాడు. ఈ పరిచయం యొక్క స్వభావం చూడండి. వీళ్ళు చేసేది కాక, మేము నీతిమంతులు అనుకున్నది కాక యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నువ్వు ఉపవాసం చేయవా? మీ శిష్యులు ఉపవాసం చేయరా? యేసు ప్రభు వారు దెయ్యాన్ని వెళ్ళగొడితే భయం జుబ్బుల వల్ల నువ్వు దెయ్యాన్ని వెళ్ళగొట్టావయ్యా, దెయ్యానికి అధిపతి వల్ల నువ్వు దెయ్యాన్ని వెళ్ళగొట్టావు యేసు ప్రభు వారు అంటారు. సాతాను తనకు తానే తన రాజ్యాన్ని పొడగొట్టుకునిద్దా? అంటే వారి స్వభావం ఏ మంచి పని చేస్తున్నా సరే ఆ మంచి పనిలో వారు చెడునే ఉంటున్నారు, కానీ మంచిని చూసే స్వభావం కలిగిన వారు కాదు పరిచయులు. అలాంటి పరిచయం లాంటి ఉపవాసము మనం చేయకూడదు. మనం ఉపవాసం చేస్తున్నామనంటే మన జీవితాలు ఆయనలో అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడి మనం ఏవైతే దేవునికి మనకు అడ్డుగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టే వారిగా మన నుండి దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలి. అంటే మనం ఉపవాసం చేస్తే ఎలా ఉండాలనంటే దేవుడికి మనకు అడ్డుగా ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని తొలగించుకోవాలి. వాటిలన్నిటిని తొలగించుకొని దేవుడికి మనకి అడ్డుగా ఉన్న వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి. అది నిజమైన ఉపవాసము. మత్తయి సువార్త 23వ అధ్యాయము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 చదువుమా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులను, జీలకర్రలను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. చాలమ్మా. యేసు ప్రభువు చెబుతున్నారు, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా అనే ముందు వేషధారులారా అంటున్నాడు. మతపరమైన భక్తి వేషధారులతో సమానం. మతపరమైన భక్తి వేషధారులతో సమానం. డినామినేషన్లు ఏవి కూడా దేవుని రాజ్యానికి చేర్చవండి. డినామినేషన్లు ఏవి కూడా దేవుని రాజ్యానికి చేర్చవు. నీ హృదయాంతరంగము మార్పు చెంది నువ్వు మారు మనసు పొంది నీవు దేశపోపాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను గైకొని
ఆయన చెప్పిన విధంగా నీ జీవితాన్ని మలుచుకుంటేనే నువ్వు ఆయన నిత్యరాజ్యంలో పాలుభాగస్తుడు అవుతావు కనుక నేను నీతిమంతుణ్ణి, నేను మంచివాడిని, నేను పరిశుద్ధుని అని అనుకుంటే నీ పరిశుద్ధత, నీ మంచితనము దేవుని దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయని దేవునికి వాక్యం చెబుతుంది. ఈ వేషధారులు, ఈ యొక్క వేషధారులైన పరిచయులు, ఈ యొక్క వేషధారులైన శాస్త్రులు ఎలాంటి వారంట? సోపులోను జీలకర్రలను, సోపులోను జీలకర్రలను, పుదీనాలను, తాలింపు గింజలను వాటిల్లో దశంభాగం చెల్లిస్తున్నారంట. దేవుడికి నీ దశంభాగం కావాలా? దేవుడికి నీ ఆస్తి కావాలా? దేవుడికి నీ అంతస్తు కావాలా? దేవుడు కోరుకుంటుంది న్యాయమును, కనికరమును. దేవుడు కోరుకునేది నీ హృదయం అనే వాకిటి నుంచొని తలుపు తట్టుచున్నాడు. ఎవడైనాను ఆయన హృదయంలోకి ఆహ్వానిస్తే, ఎవడైనాను తన హృదయం అనే గృహంలోకి ఆయన ఆహ్వానిస్తే, ఆయన వచ్చి నివాసం ఉండి ఆయన నీ జీవితాన్ని బాగుపరిచి, నీ జీవితాన్ని కట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆయన కోరుకునేది నీ హృదయాన్ని, నీ హృదయంలో కొంచెం స్థానాన్ని కోరుకుంటున్నాడు ఆయన. ఈ శాస్త్రులు, పరిచయులు మేము ఉపవాసం చేస్తామని చెప్పి మీరు చేయరా, మీ శిష్యులు చేయరా అని యేసుప్రభు అడిగే శాస్త్రులు, పరిచయులతో యేసుప్రభు అంటున్నారు, మీరు సోపులోను, జీలకర్రలోను, తాలింపు గింజల్లోను, పుదీనాలోను దశభాగాలు ఇచ్చి ధర్మశాస్త్రంలో, దేవుని యొక్క వాక్యంలో అతి ప్రాముఖ్యమైన వాటిని మీరు విడిచిపెడుతున్నారు. చదవము ఒకసారి. ధర్మశాస్త్రంలోను ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి. క్రైస్తవం అంతా రెండే రెండు పునాదుల మీద ఆధారపడి ఉంది. ఒకటి పరిశుద్ధత, రెండోది విశ్వాసము. ఈ రెండు పునాదుల మీదే ఆధారపడి ఉంది. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేము, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుడు నా యొక్క కృప ద్వారా మన నీతిమంతులుగా చేసి, మన పరిశుద్ధులుగా చేసి, మనకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తే, మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఇరుగు పొరుగు వారు, చుట్టుపక్కల ఉన్న వారు ఏమంటారు? అమ్మాయి అమ్మ ప్రార్థనకి వెళ్తుంది, రాత్రులేమో ఉపాసుకోవడానికి వెళ్తుంది, పొద్దున చేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తిట్టేస్తున్నాను అంటారు. ఏది పరిశుద్ధత? క్రియలో పరిశుద్ధత లేదు, చూపులో పరిశుద్ధత లేదు, కార్యాల్లో పరిశుద్ధత లేదు, ప్రవర్తనలో పరిశుద్ధత లేదు. మరి పరిశుద్ధత లేకుండా దేవుడిని చూడలేమని చెప్పేసి దేవుని ఒక వాక్యం చెబుతుంది. మన పరిశుద్ధతను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. మనం ఎప్పుడైతే మన పరిశుద్ధతను మనం కాపాడుకొని ప్రభు యొక్క దర్శనాన్ని మనం చూస్తామో, ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందుకుంటాం. ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఈ లోకంలో అనేక దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడేవారు, కోరికలు ఉన్నారు, కానీ ఎవరు మాట్లాడేవారు కాదు. మాట్లాడే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే జీవం గల దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయనే మాట్లాడే దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా మాట్లాడతాడు. నువ్వు పాపపు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్నా నిన్ను లేవనెత్తుతాడు. నువ్వు నీ పరిస్థితులను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీ వేదనలు బట్టి, నీ కష్టాలను బట్టి నువ్వు నలిగిపోతుంటే ఆయన మాట్లాడి నీకు చెయ్యందించి ఆ ఊపిలో నుంచి నిన్ను పైకి తీసుకొచ్చే దేవుడు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మరి మనం పరిశుద్ధంగా జీవించకపోతే, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై జీవించండి. మీ గతాన్ని మీరు కాపాడుకోండి. మీరు పరిశుద్ధుల ప్రవర్తన కలిగి జీవించండి. పరిశుద్ధులైన పౌలు పదే చెప్పాడు ఆ మాట. నేను క్రీస్తును పోయి నడుచుకున్నాను, మీరు నన్ను పోయి నడుచుకోండి. ఎంత గొప్ప మాట అండి, అంత గొప్ప స్టేట్మెంట్. నేను యేసు ప్రభువుని పోయి నడుచుకున్నాను, మీరు నన్ను పోయి నడుచుకోండి. ఇక్కడ పరిశీలన ఆ విధంగా జీవించట్లేదు. వారు స్వనీతి పరులు, తమకు తామే నీతిమంతులు అనుకుంటున్నారు.
వారు సోంపులను పొదులను జీలకర్రలను వారు దశభాగం ఇస్తున్నారు, కానీ న్యాయాన్ని కనికరాన్ని అతి ప్రాముఖ్యమైన దాన్ని విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారంట. మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండడం అసాధ్యమైన దేవుని ఒక వాక్యం చెబుతుంది. ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని ఫలము దయచేవాడని నమ్మవాళ్ళు కదా అని దేవుని ఒక వాక్యం చెబుతుంది. మనలో ఎవరైనా యేసుప్రభువుని చూసామా? మీలో ఎవరైనా యేసుప్రభువుని చూసారా? నేనైతే చూడలేదు ఎప్పుడు. కానీ ఆయన నమ్ముతున్నామంటే ఎలా నమ్ముతున్నాం? విశ్వాసం ద్వారానే. విశ్వాసం అనేది నిరీక్షింపబడే ఒక నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవాటికి రుజువునై ఉందని ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చెప్పబడింది. ఆయన అదృశ్య దేవుని లక్షణము కలిగి ఉండి ఆయన ఈ లోకంలో మానవ అవతారిగా జన్మించిన గొప్ప దేవుడు అండి. ఈ పరిచయాలు న్యాయాన్ని కనికరాన్ని విశ్వాసాన్ని విడిచిపెట్టి వారు జీవిస్తున్నారు. వారు వచ్చి యేసుప్రభు దగ్గర నువ్వు ఉపవాసం చేయవా, నువ్వు తిండిపోతివి అని యేసుప్రభు అంటున్నారు. మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడి కట్టి ఒంటెను మింగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా అందులైన మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు ఒడిగట్టి ఒంటెను మింగువారు మీరే. అంటే ఆ దోమలో ఈగలో పడ్డాయని ఆ నీళ్లు తాగడం మానేస్తారు, చిన్న చిన్న విషయాలు. కానీ పెద్ద పెద్ద విషయాలకు వచ్చేసరికి వారు వాటిని అతిక్రమిస్తున్నారు, వాటిని విడిచిపెడుతున్నారు. అందుకే వారు న్యాయమును కనికరాన్ని మీరి విశ్వాసాన్ని విడిచిపెడుతున్నారు. అందులైన మార్గదర్శకులారా అంటున్నారు. అంటే గుడ్డివారైన మార్గదర్శకులారా. గుడ్డివాడికి త్రోవ చూపుతారా? చూపితే ఇద్దరు గుంట్లో పడిపోతారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల నిండి ఉండి గుడ్డి పరిసయుడా గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అయినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. యేసుప్రభు చూస్తున్నారు, మీరు పల్లెల్ని గిన్నెల్ని పైన కడుక్కుంటున్నారు, మీ దేహము మీరు డాంబికంగా ఉంటున్నారు, మీరే నీతిమంతులు అన్నట్టు ఉంటున్నారు, కానీ మీ లోపల కపటము, వేషధారణ, క్రోధము, మత్సరము, అసూయ ఇవన్నీ లోపల ఉండిపోయినాయి. ముందు లోపల కడగండిరా బాబు, ఈ లోపల కడుక్కొని ఆ తర్వాత మీరు ఉపవాసం చేయండి. ఆ తర్వాత మీరు పరిచయాలు శాస్త్రాన్ని చెప్పుకోండి. మీరు గిన్నెలు పళ్ళాన్ని పైనే కడుగుతున్నారు, లోపల కడగట్లేదు. లోపల ఉండే బ్యాక్టీరియా అంతా అలాగే ఉంటుంది, లోపల ఉండే చెత్త అంతా అలాగే ఉంటుంది, లోపల పెరిగిపోయిందల్లా అలాగే ఉంటుంది. హృదయంలో మత్సరము, హృదయంలో కోపము, హృదయంలో కపటం ఉంచుకొని పైకి ప్రైజ్లాడంటే దేవుడు మన హృదయాన్ని లక్ష్య పెట్టే జీవుడు. మనుషులు మన పై రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు అయితే మన హృదయ అంతరంగాన్ని చూసే దేవుడు. యేసుప్రభు వారు ఒక గృహంలో ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ఆయన్ని ఏడుస్తూ పాదాలు కన్నీళ్లు దాచి తుడుస్తూ తల వెంట్రుకలతో తుడుస్తుంటే ఇవేమో వ్యభిచారు కదా అని అందరూ అనుకుంటున్నారు. ఏమో వ్యభిచారు కదా, ఏమొచ్చి యేసుప్రభు వారి పాదాలు ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో తన పాదాలని తన జుట్టుతో తన పాదాలను తుడుస్తుంది, కన్నీరు కార్చి తన పాదాలను తుడుస్తుంది అని అందరూ అది చూసి అందరూ ఏమనుకుంటే ఏమి వ్యభిచారు కదా, ఏమో మంచిది కాదు కదా అనుకుంటే యేసుప్రభు వారు మంచి మాట అంటారు. ఆమె విస్తారంగా ప్రేమించింది గనక ఆమె యొక్క విస్తారమైన పాపను క్షమించబడ్డాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక.
దేవుడు కోరుకునేది న్యాయాన్ని, కనికరాన్ని, ప్రేమని, విశ్వాసాన్ని. ఇవన్నీ మానేసి పైకి భక్తులమనే మనం నటించేవాడిగా మనం ఉండకూడదు. లోకంలో కూడా నటిస్తున్నారు వాళ్ళు డబ్బులు తీసుకొని నటిస్తున్నారు, మనం డబ్బులు తీసుకోకుండా నటిస్తున్నాం. అంటే దేవుడి తేడా అది. వాళ్ళకి ఈ భూలోకంలోనే ప్రతిఫలం, మనకైతే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి జీవిస్తే గనక ఆయన నిత్యరాజ్యంలో యుగాలు మనం జీవిస్తాము. లేదు పైన కపట నటనమైన భక్తి మనం చేస్తే గనక నిత్య నరకాగ్ని మన కొరకు కాచుకొని ఉంది. ఇంకా తర్వాత చదువు. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు పోయి ఉన్నారంట. చాలమ్మా, సున్నం కొట్టిన సమాధులు పోయి ఉన్నారంట. మేము క్రైస్తవులు అండి, మా తరతరాల నుంచి మేము క్రైస్తవులు అండి, మా తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులు అండి. మంచిదే, క్రైస్తవులు అయితే నీ యొక్క విశ్వాసం ఎక్కడా? విశ్వాస సంబంధమైన క్రియలు ఎక్కడా? క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మన ప్రవర్తనలోను, మన నడవడికల్లోనూ మనం క్రీస్తును పోయి నడుచుకొని అనేకులకు మాదిరికరంగా ఉంటే అనేక మంది నిన్ను బట్టి నన్ను బట్టి దేవుని యొద్దకు వస్తారు. ప్రియమైన దేవుని సంగమా, ఉపవాసం అంటే మనం ఉపేక్షించుకోవటము, ఉపవాసం అంటే మనం పరీక్షించుకోవటము. ఈ పరిసయ్యులు, శాస్త్రులు పైకి తామే నీతిమంతులు అనుకొని ఉపవాసం చేస్తున్నారు, కానీ అది వారికి ప్రయోజనం లేదు, చూసే వారికి ప్రయోజనం లేదు, వారికి ప్రయోజనం లేదు. ఉపవాసం అంటే ఉపవాసం అంతే. యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుంచి చదువు. నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. వీళ్ళు ఎవరు అంటున్నారు? ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని అంటున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. మేము ఉపవాసం ఉంటే, మేము మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటే, మేము తిండి తినక బూడిదలో కూర్చొని గోను పట్ట కట్టుకొని ఉంటే నువ్వు మమ్మల్ని ఎందుకు చూడట్లేదు? మమ్మల్ని ఎందుకు చూడట్లేదు? చదువమ్మా. మీ ఉపవాసము మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయుచు అన్యాయముగా ఉపవాసం ఉంటున్నారని దేవుడు చెబుతున్నాడు. మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, అన్యాయంగా కలహాలు పెట్టుకుంటున్నారు, గొడవలకి వెళ్తున్నారు, మళ్ళీ ఉపవాసం చేస్తున్నారు అని అంటున్నారు. నేను ఎందుకు చూస్తాను అలా అంటే? తర్వాత చదువమ్మా. మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలే తలంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదపరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? చాలమ్మా. దేవుడు ఏం చూస్తున్నాడంటే, నీ ప్రాణాన్ని ఆయాసపరచుకుని తిండి మానేసి, అన్ని మానేసి, గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని నువ్వు ఆయాసపడటం నాకు ఇష్టమా? తర్వాత చదువు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మేకులు తీటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని వెరగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. దేవుడేం చెబుతున్నాడంటే, దుర్మార్గు కట్లు విప్పటము, అపవాది ఏ కట్లయితే నీకు కట్టిందో, ఏ కట్ల చేత అయితే నీవు నీ కుటుంబం బాధించబడుతుందో, ఆ కట్లన్నీ విప్పబడి నీవు స్వతంత్రుడిగా జీవించడమే ఉపవాసము.
కాడిమాను మేకులు తీటియు, అక్కడ బాధింపబడి వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెలగొట్టటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. చాలమ్మా. ప్రతి కాడిని వెలుగుకొట్టటియు, కాడిమాను మేకులు తీటియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. బాధింపబడిన వారిని విడిపించుటయు. ఒకవేళ నువ్వు బాధలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, నీవు దేవుని వద్దకు వచ్చి ఆ వేద నుంచి, ఆ కష్టం నుంచి, ఆ బాధ నుంచి విడిపించబడితే దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఆయాసపడి, నీవు కష్టపడి, నీవు కడుపు మార్చుకొని నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని దేవుని ఎదుట నువ్వు నీ సునీతి మాటలు చెప్పడము దేవునికి నీకు ఆయాసకరం. దేవుని ఎదుట నీకు ఆయాసకరం. అది దేవుడు ఏమంటున్నాడంటే ప్రతి కాడి వెలుగుకొట్టటయు. నువ్వు ఏ కాడి చేత అయితే బాధింపబడుతున్నావేమో, ఏ దుర్మార్గపు కట్లయితే నీకు కట్టబడి ఉందో ఆ కట్లన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుకొని, ఒకవేళ నిరుద్యోగంతో బాధింపబడుతున్నావా, అవమానాలతో బాధింపబడుతున్నావా, నా కుటుంబం కట్టబడట్లేదని బాధింపబడుతున్నావా, గర్భఫలం లేక బాధింపబడుతున్నావా, ఏ కాడి నీ మీద మోపబడి ఉందో, అపవాది ఏ కాడైతే నీ మీద మోపాడో ఆ కాడిని వెరగొట్టడమే నిజమైన ఉపవాసం అని దేవుడు అంటున్నాడు. తర్వాత చదువున్నాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయే నిజమైన ఉపవాసం అంటున్నాడు ఆయన. ఆకలి కొనిన వారికి పెట్టుటే నిజమైన ఉపవాసము. తర్వాత చదువు. నీ రక్త సంబంధికి ముఖము తిప్పకపోవటమే నీ రక్త సంబంధికి. నీ రక్త సంబంధి మన సహోదరులు, మన బంధువులు, మన తోబుట్టులు ఏదైనా సహాయం కొరకు మనం ఎదుగుతే ఈ పని లేదండి, పాట లేదండి, యాల లేదండి, పాల లేదండి, ఎప్పుడు పడితే అప్పుడు అవుతారు, డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా, మా ఇంట్లో ఏమైనా మోటార్లు ఉన్నాయా, ఎందుకు చేయాలండి సహాయం, నాకేమైనా సహాయం చేశారా, మోహము తిప్పకుండా. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసము. తర్వాత చదువు. దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకుంటే వస్త్రహీనులకు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని దేవుడు అంటున్నాడండి. ఉపవాసం అంటే ఇది. దిక్కుమాల పిల్లలను ఆదరించడము, మన ఎందుకు సహాయం, ఒకవేళ సహాయం వచ్చి అడిగారనుకో, ఒకరోజు అంటే నేను గొప్ప చెప్పుకోవట్లేదు కానీ నేను ఒకరోజు వైజాగ్ వెళ్ళబోతున్నాను. నేను మా సహోదరుడు రావులపాలెంలో వెయిట్ చేస్తున్నాడు, నేను వైజాగ్ వెళ్ళబోతున్నాను. బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాలి వెళ్తున్నాను. వెళ్తుంటే నా దగ్గరే ఛార్జింగ్ ఛార్జింగ్ అంటే ఖర్చులకి డబ్బులు ఉన్నాయి, నా దగ్గరే డబ్బులు ఉన్నాయి ఖర్చులకి. ఒక సహోదరుడు అయ్యి ఏమంటే ఇలాగా పరిచయకి వెళ్తున్నారు అన్నాను. అవునమ్మా అన్నాను. నాకు ఒక 500 కావాలండి అన్నది. 500 నా దగ్గరే లేవు. 500 నా దగ్గర 500 లేవు. నా దగ్గర నేనే ఒక దగ్గర తీసుకున్నాను. దూరం వెళ్తున్నాను కదా ఖర్చులకి అని నేనే ఒక దగ్గర తీసుకున్నాను. వైజాగ్ వెళ్ళాలి, బండి మీద వెళ్ళాలి, మళ్ళీ అది బండి మీద వెళ్ళాలి. అది మరి ఆయన పెట్రోల్ పెట్టించుకుంటున్నా, మనం కొంచెం దారి ఖర్చులు ఏమైనా పెట్టుకోవాలి, మన దగ్గర కూడా ఉండాలి కదా. నేనే ఒక దగ్గర అడిగి తీసుకున్నాను. నా దగ్గర 500 లేవు. నేను అన్నాను 500 అడిగింది. పాపం ఏ ఇబ్బందులో ఉందో ఏమో, అమ్మా నా దగ్గర 500 లేవమ్మా అంటే ఎంత ఉన్నాయండి అన్నది. అమ్మ ఒక 100 రూపాయలు. మరి ఆ ఇబ్బంది అలాంటిది, మనం ఏం చేద్దాం, అమ్మ నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయమ్మా అని నేను 100 రూపాయలు తీసిచ్చాను. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మన దగ్గరికి ఎవరు సాయం అవుతారు, ఒక ఎంత అడుగుతారు, మనం అంత ఇవ్వలేకపోవచ్చు. ఎంతో కొంత 10 రూపాయలు ఉన్నాయనుకోండి, 1 రూపాయి ఇస్తే నష్టం 9 రూపాయలు ఉంటాయి కదా, లేదా 5 రూపాయలు ఇస్తే 5 రూపాయలు ఉంటాయి కదా. మొత్తం అంతా ఇవ్వలేకపోవచ్చు. ఎంతో కొంత నేను ఒక మాట చెబుతున్నాను. ఇది యథార్థంగా జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. నేను సేవకు వచ్చి తొలిదిరాలి. సేవ అంటే మీకు చెప్పకపోవడం మీ అందరికీ తెలుసు. సేవ అంటే అట్లుండిద్దిగా దేవుడి మీద ఆధారపడటమే. నాకే ఇలాగే ఎవరో ఆఫరింగ్ ఇచ్చారు. ఆఫరింగ్ ఇస్తే 200 అండి, 200 ఆఫరింగ్ ఇచ్చారు నాకు. ఆఫరింగ్ ఇస్తే
నాకు ఇక ఉబ్బి తబ్బిబ్బైపోతున్నా నేను. ఎప్పుడు ఇది ఒక 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. 200 పెట్టుకుని జేబులో పెట్టుకొని పొద్దున్నే ఆదివారం ఎల్ఎన్ చర్చి దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతుంటే ఒక సహోదరి కనపడింది. కనపడితే ఎట్నే దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఆ అమ్మాయికి డబ్బులు చేయాలన్నాడు. ప్రభువా నా దగ్గర ఉన్నాయి 200 ప్రభువా అని అన్నా నేను. ఆ అమ్మాయికి ఇచ్చేయాలన్నాడు. వెళ్ళిపోయాను. ఆరాధన చేస్తున్నారు దైవ సేవకులు, అయ్యి పనులు చేస్తున్నా, ఆరాధనలో ఉన్నాను. ఆరాధన చేస్తున్నా అదే తలంపు. అయిపోయింది చర్చి, ఎక్కడికట్ట చర్చి అయిపోయింది. సాయంత్రం 4 అయింది టైము. భోజనం చేసాం. అదే తలంపు. ఇది ఎక్కడ గొడవ బాబు, 200 ఉన్నాయి నా దగ్గర, 200 ఇచ్చేయమన్నాడు. ఏంటి కథ ఏంటంటే, వాళ్ళ అక్కళ్ళు ఇక్కడే కాలం కొట్టుకుంటేవాళ్ళు అన్నమాట. ఇక ఇట్లయితే లాభం లేదని వాళ్ళ అక్కలు ఇంటికి వెళ్ళిపోయాడు. మీ అక్క ఏది అంటే, ఇప్పుడే వెళ్ళిపోతున్నారు వాళ్ళు, తాడేపల్లి గుడి లోపల ఉంటారు అనమాట, చర్చికి వస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడే వెళ్ళిపోతున్నారు, బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు అని అన్నారు. బస్ స్టాండ్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి అనేసి గమ్ము సైకిల్ వేసుకొని ఈ ఇలాగా బస్ స్టాండ్కి వెళ్ళిపోతే బస్సులో ఎక్కి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఇక వెంటనే తీసుకోమా డబ్బులు ఇలాగా అని చెప్పేసి అని ఇచ్చేసాను. ఇంతకీ ఏంటంటే, ఆ రోజున వాళ్ళ పెళ్లి రోజు. అంటే దేవుడు అనుకుంటామంటే, ఇప్పుడు బైబిల్లో దేవుడు ఒక వాక్యం చెబుతుందంటే, మనుషులకు నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలతతోనే కొలబడుతుంది. నువ్వు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని ప్రవర్తన మార్చుకోకపోతే ఆ ఉపవాసం ప్రయోజనం లేదు. ఇప్పుడు అందరూ ఉపవాసాలు అని చేస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నారు కరెక్టే, ప్రవర్తన మారుతుందా, బుద్ధి మారుతుందా, క్యారెక్టర్ మారుతుందా? ఇవన్నీ మారాలి. మనం క్రియలో చూపించాలి. ఇవన్నీ దేవుని ప్రేమను మనం క్రియలో చూపించాలి. నేను అలాగే ఎన్నోసార్లు చేశాను, గొప్ప చెప్పుకొని ఎన్నోసార్లు చేశాను. దాని ప్రతిఫలము నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను, కోసుకుంటున్నాను. నేను ఇప్పుడు నేను అనిపించటే కాదు, నేను ఇంకొకరికి ఇస్తాను. ఇంకొకరికి నాకు వచ్చిందంటే ఆల్రెడీ మైండ్లో ఉండిద్ది, నేను చెయ్యాలని అనుకుంటాను. నాకు రాగానే నేను చేసేస్తాను. హాయిగా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండేది. మనం ఏదైతే దేవుని ప్రేమను బట్టి చేస్తామో, మనం ఏదైతే విత్తుతామో అది మనం కూసుకుంటాం. మాకు ఒక ఆత్మీయ స్నేహితుడు తను అనేవాడు, నీవు సేవకు వచ్చావు గనక, సేవ చేస్తున్నావు గనక, నువ్వు బాక్సులు మోస్తావా, రేపు పొద్దున నీకు బాక్సులు మోస్తారు. నువ్వు ఇక్కడ బరకం వేస్తావా, చాపేస్తావా, రేపు పొద్దున నీ చర్చిలో చాపేస్తారు. నువ్వు దైవ సేవకులు చెప్పులు మోస్తున్నావా, దేవుడు నీ తర్వాత నీ చెప్పులు మోస్తారు. నువ్వు వాటర్ బాటిల్ ఇస్తున్నావా, చేతుల మీద నీళ్లు పోస్తున్నావా, నువ్వు ఏదైతే అలాగా పరిచర్యలో నువ్వు నేర్చుకున్నావు. ఇది పరిచర్య దైవ సేవకులకు ఒకటికే సంబంధించిన విషయం కాదు, ప్రతి క్రైస్తవుడికి సంబంధించిన విషయం. ప్రతి క్రైస్తవుడు దేవుని యొక్క పోలికను పెట్టి నడుచుకోవాలి. అందుకే యేసు ప్రభువు వారు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో చెప్పారు. యెషయా గ్రంథంలో మనం చదువుకున్న 58వ అధ్యాయంలో, దిక్కుమాలిన పిల్లలను వారిని మనం ఎంత చేర్చుకుంటామో, ఆదరించడము, పెద్దవాళ్ళకి సహాయం చేయటము, లేని వారికి సహాయం చేయటం, మనం ఉన్న దాంట్లోనే, మనకు కలిగి ఉన్న దాంట్లోనే. నేను మా పిల్లలకి ఒకటే చెబుతాను. మా పిల్లలకి ఏం చెబుతానంటే, బట్టలు ఇష్టానుసారంగా వాడి మురికి చేసుకోవద్దు. ఎందుకనంటే మేము ప్రతి సంవత్సరంలో డిసెంబర్ నెల, మే నెల టైంలో మేము ఏజెన్సీ ప్రాంతం వెళ్తాం. అక్కడ ట్రైబ్స్ ఉంటారు, కోయి వారు ఉంటారు, వాళ్ళకి సరైన బట్టలు ఉన్నటువంటి పిల్లలు. ఒక ప్రాంతం వెళ్ళాం, ఉప్పెర్లు అనే ప్రాంతం వెళ్ళాం. కొండపైన ఎంతమంది పిల్లలు ఉన్నారు? పిల్లలు చిన్న పిల్లలే ఉన్నారు. ఒక 7-8 సంవత్సరాల నుంచి తక్కువ ఉన్న పిల్లలే. ఎంతమంది పిల్లలు ఉన్నారు? చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇక్కడ నుంచి అని చెప్పుకోవడం, ఇక్కడ నుంచి కూల్ డ్రింక్స్, ఒక మన ఐస్ బాక్స్ ఉండేది కదా థర్మాకోల్, దాంట్లో కూల్ డ్రింక్స్ ముందు రోజే ప్యాక్ చేసేస్తాం. బట్టలు స్వీకరిస్తాం. నేను మా పిల్లలకు చెబుతాను, బట్టలు చించుకోకూడదు, మురికి అంటించుకోకూడదు. నువ్వు వేసుకుని అన్నాలు వేసుకో, టైట్ అయిపోతాయి. ఎట్లాగే ఎదుగుతాయి, పిల్లలు ఎదిగిపోతారు. ఆ నెలలో టైట్ అయిపోయి తీసి ఒక సంచిలో పెట్టు, అక్కడికి మనం తీసుకెళ్దాం. పిల్లలకి వాళ్ళకి ఇద్దాం. మనకు ఉన్న దాంట్లోనే, కొత్త మనం కొనేమలేము, మనకు ఉన్న దాంట్లోనే మేము అలా తిరిగి మొత్తం స్వీకరిస్తాం. అట్లన్నీ స్వీకరించి తీసుకెళ్తాం. దానివల్ల చాలా ఆశీర్వాదము. నిజమైన ఉపవాసం అంటే అది దేవుడు కోరుకునేది. మనం కడుపు మార్చుకోవాలి.
దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. కొన్ని మొండి దెయ్యాలు వెళ్ళగొట్టడానికి యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పారు. మొన్న అద్దంకి వెళ్ళాం. పోయిన ఆదివారం మధ్యాహ్నం నుంచి అద్దంకి అంటే ఎక్కడ ఉందనుకుంటున్నారు? ప్రకాశం డిస్టిక్, ప్రకాశం జిల్లా అద్దంకి వెళ్తే నేను ఒక పాస్టర్ గారు వెళ్ళాము. ప్రార్థన చేస్తుంటే ఆ అబ్బాయికి చనిపోదాం అనే ఆత్మ ఉంది. ఆ అబ్బాయి చనిపోదాం, వివాహం బ్రేక్ అయిపోయి వివాహం కట్టబడక భార్య వదిలేసి వెళ్ళిపోతే చచ్చిపోతే బాగుండని ఆ యొక్క ఆత్మ ప్రేరేపించి ఆ ఆత్మ ఉంది ఆ అబ్బాయి. ప్రార్థన చేస్తుంటే అది బయటకు వచ్చింది. ప్రార్థన చేయగానే ఆ అబ్బాయికి సంపూర్ణ విడుదల కలిగింది. అది ఉపవాసం అంటే. బాధింపబడిన వారిని విడిపించుటే నిజమైన ఉపవాసం. నాకెంత సంతోషం కలిగిన దూరం వెళ్ళాలని వాళ్ళు ఇచ్చిన కానుక చెప్పడం, పెట్రోల్ కూడా రాలమ్మా, వాళ్ళు ఇచ్చిన కానుక పెట్రోల్. కానీ ఈ రోజు కూడా మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆ పాస్టర్ గారు ఎంత సంతోషంగా ఉందన్నయ్య, ఒక్క మనిషి కోసం దేవుడు అంత దూరం తీసుకెళ్ళాడు ఆ అబ్బాయిని బతికించడానికి అని. అది నిజమైన ఉపవాసం అంటే. మన క్రియల్లో, మన యొక్క పద్ధతుల్లో, మన యొక్క విశ్వాసం ఎలాంటిది, మనం ఎవరిని కలిగి ఉన్నామని లోకానికి చూపించాలి. దాని ద్వారా అనేక మంది దేవుని వద్దకు వస్తారు. దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కనికరపూర్ణుడా, కృపగల దేవా, ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభా నువ్వు మా అందరితో మాట్లాడేవు నాయన. ఉపవాసం అంటే ఏంటి, ఎలాంటి ఉపవాసం చేయాలి, ఎలాంటి ఉపవాసము నీకు ఇష్టం నాయన. నీవు తండ్రి ప్రభా పరిసేయులు తండ్రి ప్రభు వచ్చి యోహాను పరిసేయుల శిష్యులు ఉపవాసం చేస్తున్నారు. మీరు మీ శిష్యులు ఉపవాసం చేయనప్పుడు నీవు వారితో మాట్లాడేవు నాయన. అవును ప్రభా, ఈ ఉదయం యొక్క మధ్యకాల సమయంలో మాతో కూడా మాట్లాడేవు ప్రభా. ఎలాంటి ఉపవాసం చేయాలో మాతో మాట్లాడావు ప్రభా. అయ్యా, నీకు మాకు మధ్య విరోధముగా, నీకు మాకు మధ్య అడ్డుగా ఏవైనా ఉంటే ప్రభా, ఈ మధ్యకాల సమయంలో మమ్మల్ని దర్శించి ప్రభా, వాటిలన్నిటి నుంచి ప్రభా మమ్మల్ని విడిపించి ప్రభా, నీతో అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మేము జీవించే కృపను భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని లోక రక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపగల తండ్రి, దయగలవాడ, ఈ యొక్క మధ్యకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా, ఈ యొక్క తండ్రి ప్రభా సంఘంలో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అపవాది క్రియలన్నింటినీ లయపరచండి. యేసు సర్వశక్తి గల నామంలో ప్రతి అపవాది క్రియలన్నింటినీ లయపరచండి ఆయన. వారి పనులు చేసుకుంటుండగా, ప్రయాణాలు చేసుకుంటుండగా ప్రభా, నీ కాపుదల, నీ కృపాక్షేమంలో వారి వెంట వచ్చులాగిన ప్రభా మీరు కృప చూపించండి ప్రభా. వారితో నీ సన్నిధి ఉంచండి, నీ అభిషేకాన్ని ఉంచండి ప్రభా. మీ రక్తకోటలో వారిని దాచి ఉంచండి నాయన. ప్రతి అపవాది క్రియలన్నింటినీ లయపరచండి ప్రభా. ప్రతి చీకటిని లయపరచండి. వారిపైన, వారి గృహాలపైన నీ సన్నిధిని, నీ అభిషేకాన్ని ఉంచండి ప్రభా. వారిని, వారి కుటుంబాలను ఆస్వాదించండి. వారు ఇటువంటి ఇబ్బందుల్లో, ఏ పరిస్థితుల్లో వచ్చి ఈ మధ్యకాల సమయంలో సన్నిధిలో కూర్చున్నారు, వారి హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. వారి పరిస్థితులన్నింటినీ మార్చండి. వారి కలతలన్నింటినీ మీరు తీర్చండి ప్రభా. వారి వేదన అంతటినీ మీరు తొలగించండి ప్రభా. వారి దుఃఖాన్ని అంతటినీ ప్రభా మీరు తీసివేసి ప్రభా, అయా ఆనందము, సంతోషము తండ్రి, ఆశీర్వాదము వారి గృహాల్లో ఉండులాగును ప్రభా మీరు ఆస్వాదించి మీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రతి కుటుంబాన్ని ప్రభా ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును ఇహలోకములో ఉన్న పరిశుద్ధులను ఆయన రాకడ పర్యంతరము తోడై ఉండి నడిపించును గాక.